ఒకలాగా, డూప్లెక్స్ ఒకలాగా, విల్లాకి ఒకలాగా ఉంటుందమ్మా, శక్తి ఉంటుంది. ఇప్పుడు చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుంది జర్నీ అనేది మనం చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ వెళ్ళాలంటే మనం చూడండి, 2 వీలర్ నుంచి 3 వీలర్ నుంచి జనరల్గా మనం లగ్జరీని కూడా మెయింటైన్ చేయవచ్చు. వాస్తవానికి కొన్ని అష్టదిగ్బంధనాలు అయితే అమ్మా సుమారు 200 కేజీల మహాయంత్ర బలాలతో కట్టడి చేస్తూ ఉంటాము. చూడండి ఎంత పవర్ ఉంటుందమ్మా. అవి గృహం కూడా ఒక దేవత. అంటే ఎలా ఉంటుందంటే మహా అస్త్ర దిగ్బంధన శంకుస్థాపన నుంచి మనం మొదటి నుంచే కట్టడి చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక డిజైను వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, అనుకూలంగా కట్టుకోవాలని పిల్లలకు బాగా కోరిక ఉంటుంది. కానీ వాస్తుశాస్త్రం దానికి ఒప్పుకోదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడెక్కడ దోషాలు ఉన్నాయో వాటిని ఆ దోషాన్ని ఇప్పుడు కుబేర స్థానం కట్ అవుతుంటుంది ఇంటర్నల్లో, ఇది డబుల్ ఓపెన్ హైట్లో. అప్పుడు ఏం చేస్తాం, కుబేరుడు అనుగ్రహం లేక రోజు రోజుకి ఒక 10 years 15 years వచ్చేసరికి ఆర్థికంగా ఫైనాన్షియల్గా వాళ్ళు డౌన్ ఫాలో అవుతుంటారు. అదే మనం స్టార్టింగ్లోనే కుబేరుడు ఇక ఆ ఇంటిని వదిలిపోకుండా కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసేస్తుంటాం. ఎందుకు, ఆ దోష నివారణ, అది మనకు ఆ నివారణ జరుగుతుంది. అందుకనమ్మా శంకుస్థాపన చేసేటప్పుడు ఆ స్థలాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం అనమాట. అందుకనమ్మా మహాష్ట్ర దిగ్బంధన చేసుకుంటే కొంచెం ఖర్చుతో ఉంటుంది, కానీ దాని పవర్ ఒక 1000 సంవత్సరాలు కూడా. ఎక్కడ చేస్తారు గురుగారు? మామూలుగా డూప్లెక్స్ ఇల్లు ఉందనుకోండి, అది హాల్లో ఉంటుందా? హాల్ బయట లేదమ్మా. అష్టదిక్పాలకులు అంటే ఇప్పుడు మనకు 4 కార్నర్స్ కదమ్మా, 4 దిక్కులు 8 అనమాట. అది అంటే కొన్ని ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన అని ఉంటుంది. ఈశ్వరుడు అనుగ్రహం కోసం చేస్తూ ఉంటాం. అలాగే ఈశాన్యం కట్ అయినప్పుడు ప్రత్యేకంగా ఈశ్వర అనుగ్రహంగా అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాం. కుబేర స్థానము కట్ అయినప్పుడు కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేస్తుంటాం. అలా కాకుండా నైరుతి దోషములు ఉన్నప్పుడు ఆయన చాలా మహారాక్షసుడు అమ్మ. డబ్బు, ధనము, పొలాలు ఏది ఉన్నా తెలియకుండా మొత్తం రాబోయే రోజుల్లో రూపాయి వస్తుంది రేట్ అంటే ఇది ఇలా పావులకి అమ్మిచ్చేస్తాడు నైరుతి దోషాలు ఉన్నప్పుడు. అలా ఉన్నప్పుడు నైరుతికి సపరేట్గా కట్టడి చేస్తూ ఉంటాం. అలాగే అష్టదిగ్బంధన చూస్తుంటే అమ్మ ఇంట్లో ధనము నిల్వక చాలా బాధపడుతుంటారు. అధికమైన ఖర్చులు బాగా భరించలేక భయంకరంగా ఇబ్బంది పడుతూ ఉంటారమ్మ. అప్పుడు వాళ్ళకి మనం నైరుతిలో మనము ఏం చేస్తూ ఉంటామంటే ఒక మహా అష్టదిగ్బంధన కట్టడి చేసి పడిస్తాం, నైరుతులు చేస్తూ ఉంటామమ్మ. ఎందుకంటే అక్కడ రాహు స్థానం అదే అనమాట, నీరుతి స్థానం అదే అనమాట. ఆ స్థానము మన డబ్బుని దుర్వినియోగం కాకుండా కాపాడే శక్తి సామర్థ్యం ఉన్నది రాహుకు ఉంటుందమ్మా, నీరుతికి ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు కట్టడి చేస్తాం. అలాగే ఇంటి చుట్టూ కూడా అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాం. పరిసరాల ప్రాబ్లం ఉన్నప్పుడు, పరిసరాలు అనుకూలంగా లేనప్పుడు, తూర్పులో ఒకటి మనకంటే ఎత్తుగా ఇల్లు కట్టేశారు, తూర్పు దిక్కు నుంచి మనకు రావాల్సిన మంచి శుభ ఫలితాలు రాక అశుభ ఫలితాలు వచ్చేసి కీర్తి, పేరు, ప్రతిష్టలు భయంకరంగా తల వంచుకోవాల్సి ఉంటుందమ్మా. అపకీర్తి అంటారు కదా, అలా ఇబ్బందులు వస్తున్నప్పుడు వాటిని మేమేం చేస్తామంటే అక్కడి నుండి దోషములు ఇంట్లోకి ప్రవేశం లేకుండా కట్టడి చేస్తుంటారు. ఒక దోమ రాకుండా, మెస్ డోర్ ఇస్తే దోమలు రాకుండా ఎంత ఆరోగ్యం ఉంటుందమ్మా ఇంట్లో, మీరు చూడండి. కానీ కొన్ని నెగటివ్ దుష్టశక్తులు రాకుండా, కానీ వేరే చెడు ప్రయోగాలు, విష ప్రయోగాలు, మన పిల్లలు ఒక ప్రమాదం అవుతుందంటే మన కంపల్సరీ కొన్ని దోషాలు అంటే కొంతమంది శత్రువులు వెంటాడుతున్నట్టే. అలాగే మన కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఒక ఆడపిల్ల ఉంది, భయంకరమైన భర్త చేత ఎన్నో రకాల మానసికమైన బాధలు గురి అవుతూ బయట ఎన్నో రకముల ఇబ్బంది పడుతుందంటే ఆ మీద చెడు ప్రయోగాలు, విష ప్రయోగాలు, కొన్ని మంత్ర ప్రయోగాలు జరుగుతున్నట్టే కదా అమ్మ. కానీ అలాంటి ఒక గృహం మీద రాకుండా మనం ఏం చేసుకుంటున్నాము? అలా కాకుండా ప్రత్యేకంగా జాతకాన్ని పరిశీలించి కూడా మనం ఏం చేసుకుంటున్నాం, కొన్ని దోషాలకి మేము ప్రత్యేకంగా పిల్లలకు కట్టడి చేస్తూ ఉంటాను. ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకు టచ్ చేయకుండా. ఎందుకంటే సృష్టిలో అన్నీ ఉంటాయి, మంచి చెడు అనేది సహజంగా ఉంటుంది.